కళ్ళ ఎదురుగుండా విప్లవాన్ని చూసాం. ఫోన్ విప్లవం మాత్రం మా చిన్న వయసులో మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఇంటికల్లోళ్ళ దగ్గర, తర్వాత మా పక్కన ఉన్నటువంటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. ఆ నెంబర్ ఇచ్చేవాళ్ళం ఎవరికైనా. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేశారే, మీ ఫోన్ వచ్చింది రోజు చెప్పరా మీ అమ్మకి, లేకపోతే మీ నాన్న కావాలంటున్నారా అని చెప్తే అది బుచ్చుకుని పరిగెత్తుకుని వెళ్ళి ఫోన్ వినాలన్నమాట. ఆ రోజుల నుండి ఇంట్లో ల్యాండ్ ఫోన్ పెట్టుకునే స్థితి దగ్గర నుంచి తర్వాతన అదేది పేజర్ల తర్వాతన వైర్లెస్ సెట్ల తర్వాతన 500 రూపాయల రిలయన్స్ ఫోన్లు, అక్కడి నుంచి అట్లా చూస్తే సెల్ ఫోన్ తర్వాతన ఇవాళ టచ్ ఫోన్లు దాకా వచ్చేసాం. ఆ డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. ఇక 2G 3G 4G ఈ టెక్నాలజీకి వచ్చేటప్పటికి 2011-12 అనుకుంటా 2G టెక్నాలజీ స్టార్ట్ అయింది ఇండియాలో. మేము అప్పటిదాకా ఏంటి లైవ్ అంటే టీవీ ఛానళ్ళ లైవ్లు అంటే ఓబీ వ్యాన్ కావాలి, డిఎస్ఎన్జీ వ్యాన్ అన్నా కావాలి. ఇవి కాకుండా అప్పుడు మాకు జెమినీలో ఓబీ వ్యాన్ ఉండేది, అది బుచ్చుకుని ప్రతి చోటకి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి కొత్తది ఏంటంటే అప్పుడే టెక్నాలజీ ఇది వస్తుంది 2G టెక్నాలజీ అని చెప్పి ఒకటి పంపించారు మాకు టెస్ట్ కోసం అని చెప్పేసి. అది తీసుకుని మేము దుబాయ్ వెళ్ళాం. దుబాయ్లో అప్పుడు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళి లైవ్ ఇచ్చాం అక్కడి నుంచి. అప్పుడు 2G అక్కడేంటి క్వాలిటీ చాలా బాగుంది, సిగ్నల్ 2G బాగా లైవ్ వచ్చింది, చక్కగా వచ్చింది, హై క్వాలిటీతో వచ్చింది. 2G పనిచేస్తుంది అన్నది అప్పుడు గ్రహించాం. ఆ తర్వాత మేము 2G 3G 4G లాస్ట్ ఇయర్ 5G సర్వీస్ చూసాం. అయితే చైనా మరొక అడుగు ముందుకు వేసిందట, 6G సర్వీసెస్ రంగంలోకి దించిందంట. దీని ప్రకారం 280 GB ఒక సెకండ్కి రికార్డ్ అయిపోతుందట.